అందరికీ నమస్కారం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఏప్రిల్ 19వ తేదీన శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభ రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో పంచ మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ శుభయోగం వేళ సింహరాశి, కుంభరాశి సహా కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు లభించే అవకాశం ఉంటుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శుక్రుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. శుక్రుడు వృషభం, తుల రాశులకు అధిపతిగా ఉంటాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 19వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 3:51 తన సొంత రాశి అయిన వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకోనున్నారు. మరోవైపు భౌతిక సుఖాలు సంపదకు చిహ్నంగా పరిగణించే శుక్రుడు ఇదే సమయంలో మాలవ్య రాజయోగాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది పంచమహా పురుషరాజు యోగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ శుభ సమయంలో సింహం, కన్య సహా కొన్ని రాశుల వారికి కెరీర్ పరంగా మంచి పురోగతి లభించే అవకాశం ఉంది. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై అక్షయ తృతీయ ప్రభావం పడుతుంది. అయితే కొన్ని రాశుల వారికి వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సందర్భంగా అక్షయ తృతీయ వేళ శుక్రుని కదలిక వల్ల ఏ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ ఏడాది అక్షయ తృతీయ వేళ శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభ రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మీ వ్యక్తిగత జీవితంలో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ రాశి నుంచి లగ్న స్థానంలో మాలవ్య రాజయోగం ఏర్పడనుంది. ఈ కారణంగా మీరు కొత్త ఆదాయ వనరులు లభించవచ్చు. కెరీర్ పరంగా మంచి పురోగతి సాధించవచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. కర్కాటక రాశి నుంచి శుక్రుడు 11వ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులకు కెరియర్ పరంగా మంచి పురోగతి లభించవచ్చు. ఉన్నతాధికారుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలున్నాయి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సింహరాశి నుంచి శుక్రుడు కర్మ స్థానంలోకి ప్రవేశించనున్నాడు. ఈ కాలంలో మీరు చేసే పనులన్నింటిలో మంచి విజయం సాధించొచ్చు. కెరీర్ పరంగా పురోగతి సాధించి అవకాశం ఉంది. ఈ కాలంలో మీకు భౌతిక సుఖాలు లభించే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ఫలితాలు రావచ్చు. మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు అవకాశం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావచ్చు. కుంభరాశి నుంచి శుక్రుడు 4వ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి. వ్యాపారాలకు కొత్త ఆదాయ వనరులు లభించవచ్చు. శుక్రుని ప్రభావంతో మీ భౌతిక సుఖాలు కూడా పెరగవచ్చు. ఏప్రిల్ 19వ తేదీ నుంచి మే 14వ